ఇక్కడ కాంట్రాక్ట్ లెక్చరర్స్ రోడ్డు మీకు ఎక్కి హైదరాబాద్ దాకా 31 జిల్లాలు, 10 జిల్లాలు కాదు 31 జిల్లాల నుంచి, మరి 31 జిల్లాల నుంచి హైదరాబాద్ దాకా ఈరోజు వచ్చి ఒక ధర్నా ఎక్కువ ఇక్కడ చేస్తా ఉన్నారంటే, అంటే ఇదివరకు చేసేటువంటి ధర్నాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని కదిలించలేకపోయినాయి. మొన్నటికి మొన్న చేసిన పాదయాత్ర కూడా ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీ జరుగుతూ ఉంది కాబట్టి పాదయాత్ర ద్వారా మా యొక్క కోరికను ముఖ్యమంత్రి గారికి గుర్తిస్తారని మీరు చేసిన పాదయాత్రను మధ్యలోనే అడ్డుకొని మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని ఇంకా భ్రమలోపల ముంచి తేల్చాలని ఏదైతే ఈ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఉందో ఆ యొక్క ఆలోచనను మమ్మల్ని క్రమబద్ధీకరించేదాకా మిమ్మల్ని వదలం, మమ్మల్ని ఎమ్మడే క్రమబద్ధీకరణ చేపట్టాలి, ఆ ప్రకటన కావాలి. మా జీతాలు 50% పెంచి మా కళ్ళ నీళ్ళు దూడుస్తుంటే మేము ఒప్పుకో, మీరు ఇచ్చిన మాట కట్టుబడండి. జీవో 16 ఇచ్చినారు, ఇచ్చి కూడా ఫిబ్రవరి 2016లో జీవో 16 అనే ఒకటి క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఒక జీవోని విడుదల చేసినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలకి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏమి? కాంట్రాక్ట్ లెక్చరర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ రెగ్యులరైజ్ చేస్తాం. అవుట్ సోర్సింగ్ అనేటటువంటిది కాంట్రాక్ట్ అనేది మా ప్రభుత్వంలో ఉండదు. భవిష్యత్తులో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మాట ఉన్నటువంటి మాట మాట్లాడిండు. ఆ రోజు పాపం అందరూ కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ కాంట్రాక్ట్ లో ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ మరి తెలంగాణ ఉద్యమ నేత మరి కేసీఆర్ గారు చాలా ఉద్యమకారులు కాబట్టి మా అందరి యొక్క ఉద్యమం అంటే మీరందరూ ఉద్యమాల్లో పాల్గొన్నారు కాబట్టి ఆ తెలంగాణ ఉద్యమం అంత తీవ్రంగా ఉద్యమ రూపం దాల్చి తెలంగాణ వచ్చిన రావడానికి కారణం మీ అందరైన విషయాన్ని ముఖ్యమంత్రి గారు మర్చిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి అందరూ తెలంగాణ కావాల్సిందే ఇయ్యాల్సిందేటటువంటి ఉద్యమానికి ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఈ రోజు నేనే తెలంగాణ తెచ్చిన ఆ రోజు ప్రాణాలు పోగొట్టుకున్నాను. ఆ ప్రాణాలు పోగొట్టుకోవడం ఎట్లా ప్రాణాలు పోగొట్టుకున్నారు? వీళ్ళు రెచ్చగొడితే పాపం ఆ అమాయకులు వాళ్ళు ప్రాణాలు పోయి వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతే ఈ రోజు వాళ్ళు పోగొట్టుకున్నటువంటి ప్రాణాల మీద తెలంగాణ వస్తే ఈ రోజు ఆ కుర్చీ మీద కేసీఆర్ ని కూర్చోబెడితే ఈ రోజు అటువంటి వాళ్ళు ఎవరిని కూడా గుర్తించినటువంటి తీరు ఈ రోజు మన ముఖ్యమంత్రి ఉన్నటువంటి విషయాన్ని మనం అందరం గుర్తించాలి. ఏమంటున్నారు? ఆ రోజు ఉద్యమ పార్టీ అనేక మాటలు చెప్తాం, అనేక మాటలు అనేక అబద్ధాలు చెప్తాం ఉద్యమం కోసం అంటున్నాడు ముఖ్యమంత్రి. ఉద్యమం కోసం అందరినీ కూడా ఆ ఉద్యమంలో భాగస్వాములు చేయనికే అనేక మాటలు చెప్పినాం ఆ రోజు. ఈ రోజు రాజకీయ పార్టీ అంటున్నారు, ఆ రోజు ఉద్యమ పార్టీ అన్నారు. ఇది రాజకీయ పార్టీ కాదు, ఉద్యమ పార్టీ మాత్రమే. తెలంగాణ వస్తే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉండదు అన్న ముఖ్యమంత్రి. తెలంగాణ అయ్యానే టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఒక పార్టీ మీద నేనుంటేనే ఈ తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్తాయి, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలన్నీ నెరవేర్చేటువంటి ఒక క్రమను కలిగించినటువంటి పరిస్థితులు చాలా చక్కటి మాటకారి. దాని అందరం మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మేము చెయ్యము అంటే ఈయన ఉన్న వాళ్ళందరూ ఎట్లా చేయాలి మా మీద పడతారు. ఆయన చెయ్యను అంటే కూడా అంటే ఎంత చక్కగా చేయడమో చెప్తాడు, చెయ్యను నేను పని అంటే అటువంటి మాటకారితనంతోన ఈరోజు అందరినీ కూడా ఈరోజు భ్రమ లోపల ఇంకా తెలంగాణ 2.5 ఏళ్ళు అయింది, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఇప్పటిదాకా 2.5 ఏళ్ళలో ఏం చేసిందంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలకి ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీనైనా నిలబెట్టుకుందా అంటే చెప్పుకోవడానికి ఏ ఒక్క హామీ కూడా లేదు. ఈరోజు అన్ని కార్యక్రమాల మీదనే, అన్ని మాటల మీదనే, అన్ని నీటి మీద రాకల్లానే ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కటి అడిగినా నిన్నటికి నిన్న ఉదాహరణకు హౌసింగ్ మీదనే 2 బెడ్రూమ్ల ఇల్లు, 2 బెడ్రూమ్ల ఇంటి మీద చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో ఆశలు ఉన్నాయి. ఆ 2 బెడ్రూమ్ల ఇల్లు ఎక్కడ కట్టిండ్రు?
కేవలం ఎర్రవల్లి, నరసన్నపేట 2 ఊర్లు ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ ఉండేది. ఆ పక్కన ఉన్నటువంటి ఊర్లు, ఆ 2 ఊర్లలో మాత్రమే 2 బెడ్రూమ్ల ఇల్లు అయినాయి. 2.5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల్లో 2 బెడ్రూమ్ల ఇల్లు